చాలా డేస్ తర్వాత ఒక మంచి మూవీ చూసాన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చేసింది నాకు. ఇక సమంత దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా 'మా ఇంటి బంగారం'. 'ఓ బేబీ' తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ కూడా ఆసక్తిని మరింత పెంచాయి. మరి సమంత కంబ్యాక్ మూవీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే స్వర్ణ పాత్రలో సమంత కనిపిస్తుంది. అని అనే డాక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో వాళ్లకు దూరం అవుతారు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత అని చెల్లి పెళ్లి కోసం ఇద్దరు బల్లవరం గ్రామానికి వస్తారు. అక్కడ స్వర్ణను అందరూ కొత్త వ్యక్తిలా చూస్తారు. మొదట్లో ఆమెకు కుటుంబ ఆచారాలు, సాంప్రదాయాలు అస్సలు అర్థం కావు. దాంతో కొంత ఇబ్బంది పడుతుంది. కానీ నెమ్మదిగా అందరితో కలిసిపోతూ ఉత్తమ కోడలిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే మరోవైపు ఆమె గతం మళ్లీ వెంటాడుతుంది. కరుణ అనే వ్యక్తితో ఉన్న పాత సంబంధం కారణంగా ఆమె కుటుంబం ప్రమాదంలో పడుతుంది. అసలు స్వర్ణ ఎవరు? ఝాన్సీ అనే పేరెందుకు వస్తుంది? కరుణకు ఆమెకున్న సంబంధం ఏంటి? తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె ఏం చేసింది అనేదే మిగిలిన కథ. ఇక సినిమా ఎలా ఉందంటే సినిమా ప్రారంభం నుంచి చాలా సరదాగా సాగుతుంది. పెద్ద కుటుంబంలో కొత్త కోడలిగా అడ్జస్ట్ అయ్యేందుకు సమంత చేసే ప్రయత్నాలు నవ్వులు తెప్పిస్తాయి. ముఖ్యంగా ఫ్యామిలీ సన్నివేశాలు, శ్రీముఖితో పోటీ పడే ఎపిసోడ్స్, వంటలు, ముగ్గులు నేర్చుకునే సన్నివేశాలు బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చక్కగా బ్యాలెన్స్ చేశారు. సమంత క్యారెక్టర్ లో ఉన్న మిస్టరీ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. కానీ అసలు కథ సెకండ్ హాఫ్ నుంచి మొదలవుతుంది. గుల్షన్ దేవయ్య పాత్ర ఎంట్రీ తర్వాత కథ మొత్తం ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో కనిపించిన ఎమోషనల్ కనెక్షన్, కామెడీ టచ్ సెకండ్ హాఫ్ లో కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం సమంత వన్ ఉమెన్ షో అని చెప్పొచ్చు. అమాయకమైన కోడలిగా ఒకవైపు, యాక్షన్ సీక్వెన్స్ లో పవర్ఫుల్ లేడీగా మరోవైపు టూ షేడ్స్ ని అద్భుతంగా పండించింది. సినిమా మొత్తం తన భుజాలపై మోసింది. దిగంత్ తన పాత్రకు న్యాయం చేశారు. గుల్షన్ దేవయ్య నటన చాలా బాగుంటుంది ఈ మూవీలో. శ్రీముఖి తన పాత్రలో సహజంగా నటించింది. సమంత ఫ్రెండ్ పాత్రలో మంజుష మంచి కామెడీ పండించింది. గౌతమి, చైతన్య కృష్ణ సహా మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో బాగా చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ఇక విజువల్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పరంగా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. దర్శకురాలు నందిని రెడ్డి సినిమా మొత్తాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇక మా ఇంటి బంగారంలో సమంత పర్ఫార్మెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ చాలా బాగున్నాయి. నటి సమంతకు ఇది మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చిన మూవీస్ లో ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన మూవీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి ఎంటర్టైన్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా మూవీ చూసారా? అయితే తప్పకుండా మా కామెంట్స్ లో తెలియజేయండి.